Dear students, today discuss about term directors. The term director is defined as a section 2 of 34 the Companies Act 2013 as under. A director means a director appointed to the board of company. Thus, a director is a person appointed as a director under the provisions of Companies Act 2013. ఒక డైరెక్టర్ అనే పర్సన్ని ఏ విధంగా నియమించడం జరుగుతుంది అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం సెక్షన్ 2 ఆఫ్ 34కి లోబడి ఏంటిదంటే ఏ డైరెక్టర్ మీన్స్ ఏ డైరెక్టర్ అపాయింటెడ్ టు ది బోర్డ్ ఆఫ్ కంపెనీ చేత డైరెక్టర్ అనే పర్సన్ని నియమించడం జరుగుతుంది. ఏ డైరెక్టర్ ఈజ్ ఏ పర్సన్. డైరెక్టర్ అనే వ్యక్తి ఎవరు అంటే ఇట్ ఈస్ అనే పర్సన్, ఒక వ్యక్తి. అదేవిధంగా ఏంటిది యాజ్ డైరెక్టర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 దేనికి లోబడి ఆ వ్యక్తిని నియమించడం జరుగుతుంది అంటే కంపెనీస్ యాక్ట్ 2013కి లోబడి ఆ పర్సన్ని నియమించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్ ఇండైరెక్టర్. The following points to be noted as follows. ఇంకా ఏంటి కొన్ని పాయింట్స్ ఇట్ కెన్ బి నోటెడ్ ఫర్ ద ఇన్ అ డైరెక్టర్. ఓన్లీ అన్ ఇండివిజువల్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్. డైరెక్టర్గా ఏ పర్సన్ని నియమించడం జరుగుతుందంటే ఇట్ కెన్ బి ఇండివిజువల్ పర్సన్. వ్యక్తులు అయితే ఎవరు ఉండడం జరుగుతుందో ఆ పర్సన్ని డైరెక్టర్గా నియమించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ ఫేమ్ అసోసియేషన్ ఆర్ కంపెనీ కెనాట్ బి డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. ఏంటిది ఫేమ్ ఒక సంస్థ కానీ అదేవిధంగా అసోసియేషన్ వ్యవస్థ కానీ అదేవిధంగా ఒక కంపెనీని కానీ ఏంటిదంటే డైరెక్టర్గా నియమించడానికి అవకాశం అనేది లేదు ఇన్ సెక్షన్ 149(1) ప్రకారం. నెక్స్ట్ వన్, అన్ ఇండివిజువల్ persons can be appointed or reappointed as a director only if has been allotted a director ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇండివిజువల్ పర్సన్ అనే వ్యక్తిని అయితే మనం ఏ విధంగా అపాయింట్మెంట్ చేయడం కానీ రీఅపాయింట్మెంట్ చేసే సందర్భంలో ఏంటిదంటే ఆ విధంగా అపాయింట్మెంట్ చేసిన పర్సన్స్కి ఏంటిదంటే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఆ పర్సన్ని డైరెక్టర్గా నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద టర్మ్ డైరెక్టర్స్ ఇట్ కెన్ బి డివైడెడ్ అంటే ఇన్ following number of directors. First one, minimum number of directors. First one, minimum number of directors, section 149 subsection 1A ప్రకారం a section 149 has fixed the minimum number of directors in a company must have. ఏంటిది ఒక కంపెనీ అనేది మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని సెక్షన్ 149 ప్రకారం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఏంటి పబ్లిక్ కంపెనీ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 3 డైరెక్టర్స్. పబ్లిక్ కంపెనీలో అయితే కనీసం ఎంతమంది డైరెక్టర్గా నియమించడం జరుగుతుందంటే 3 మెంబర్స్ని డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఏ ప్రైవేట్ కంపెనీ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 డైరెక్టర్స్. ప్రైవేట్ కంపెనీలో అయితే కనీసం ఎంతమంది డైరెక్టర్స్గా ఉండడం జరుగుతుందంటే 2 మెంబర్స్ని డైరెక్టర్స్గా నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ సెక్షన్ 149 సబ్సెక్షన్ 1B ప్రకారం సెక్షన్ 149 హ్యాస్ ఆల్సో ఫిక్స్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో. సెక్షన్ 149 అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ సెక్షన్ ప్రకారం. అందులో ఏంటిదంటే ఈ కంపెనీ కెన్ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ 15. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యక్తులు ఎంత ఉండడం జరుగుతుందంటే 15 మంది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ మే ఆల్సో అపాయింట్ మోర్ దెన్ 15 డైరెక్టర్స్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ స్పెషల్ రిజల్యూషన్ నోటీస్ ఆల్సో. ఏంటిది ఈ 15 మెంబర్స్ డైరెక్టర్స్ని కంపెనీ అనేది నియమించిన తర్వాత ఏంటిది ఆ డైరెక్టర్స్కి సంబంధించి ఏంటిదంటే ఆఫ్టర్ పాసింగ్ ఈ స్పెషల్ రిజల్యూషన్ ఒక ప్రత్యేకమైన తీర్మానం కూడా ఏంటిది నోటీస్ అనేది జారీ చేయాల్సి ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ నెక్స్ట్ వన్, అదర్ డైరెక్టర్స్. Other directors can be follows in first one, human directors.
Human director, the company prescribed by the in central government shall have at least one human director in section 149 subsection 1b ప్రకారం. ఏంటిది హ్యూమన్ డైరెక్టర్ అనే పర్సన్ ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అట్లీస్ట్ వన్ హ్యూమన్ డైరెక్టర్ని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఏంటిదంటే ఒక హ్యూమన్ డైరెక్టర్ అనేది సెక్షన్ 149 సబ్సెక్షన్ 1b ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఒక హ్యూమన్ డైరెక్టర్ అనే పర్సన్ని నియమించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నాన్ యాజ్ ఏ ఇన్ హ్యూమన్ డైరెక్టర్. నెక్స్ట్ వన్ కంపల్సరీ స్టే ఇన్ ఇండియా. Compulsory stay in India in every company shall have at least one director who have stayed in India. Compulsory stay in India సంబంధించి ఏంటిదంటే ఎవ్రీ కంపెనీ షెల్ హ్యావ్ అట్లీస్ట్ వన్ డైరెక్టర్. ప్రతి ఒక్క కంపెనీ అనేది ఏంటి ఒక డైరెక్టర్ అనే పర్సన్ ఏంటిది హూ కెన్ స్టే ఫర్ ద ఇన్ ఇండియా. ఆ పర్సన్ ఏంటిది ఇండియాలో నివసించి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా in total number of not less than 182 days in previous calendar year in section 149 3 ప్రకారం ఏంటిది ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి ఏంటిది ప్రీవియస్ ఇయర్స్ క్యాలెండర్ అనేది బేస్ చేసుకొని ఏంటంటే 182 డేస్కి తగ్గకుండా ఏంటిది కంపల్సరీ స్టే ఇన్ డైరెక్టర్ అనే పర్సన్ ఏంటిది ఇండియాలో 182 డేస్ అనేది నివసించి ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇన్ కంపల్సరీ స్టే ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ ఇండిపెండెంట్ డైరెక్టర్. Independent directors of the in every listed public company shall have at least 1/3 of the in total number of directors has a in independent directors. టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్లోకి వెళ్ళి ఏంటంటే 1/3 డైరెక్టర్స్ మెంబర్స్ అయితే ఎవరు ఉండడం జరుగుతుందో ఆ డైరెక్టర్స్ అనే వ్యక్తులు ఏంటి ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా నియమించడం అనేది జరుగుతుంది. 1/3 డైరెక్టర్స్ అనే పర్సన్స్ని ఏంటి మొత్తం డైరెక్టర్లోకి వెళ్ళి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్లోకి వెళ్ళి 1/3 మెంబర్స్ అనే పర్సన్స్ని ఏంటిదంటే ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించడం అనేది జరుగుతుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ ద ఇన్ మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కంపెనీ. ఏంటిది ఇక్కడ కంపెనీ అనేది ఏంటిది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ఏ విధంగా సూచించడం జరిగిందంటే మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పర్సన్స్ ఏంటిది ఇండిపెండెంట్ డైరెక్టర్గా తన స్వతంత్ర అభ్యర్థిగా చేయడం అనేది జరుగుతుంది ఇన్ సెక్షన్ 149 4 ప్రకారం. నెక్స్ట్ వన్ స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్. Small shareholder directors of the a listed company may have one director appointed by the small shareholders in such manner as may be prescribed in section 151 ప్రకారం. ఏంటిది ఇక్కడ స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ లిస్టెడ్ కంపెనీ ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇన్ షేర్స్ ఆల్సో ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ అమ్మ. ఏంటిది ఏవైతే వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు కానీ లేకపోతే వాటాల యొక్క ఎక్స్చేంజ్ కానీ నిర్వర్తించడం జరుగుతుందో స్టాక్ ఎక్స్చేంజ్లో అలాంటి వాటిని లిస్టెడ్ కంపెనీస్ అని అనడం జరుగుతుంది. ఏంటిది ఇక్కడ ఏ లిస్టెడ్ కంపెనీ మే హ్యావ్ వన్ డైరెక్టర్ అపాయింటెడ్ బై ద స్మాల్ షేర్ హోల్డర్స్. లిస్టెడ్ కంపెనీ ఆ విధంగా కార్యకలాపాలు నిర్వర్తించే వారిలో నుండి ఏంటిదంటే స్మాల్ షేర్ హోల్డర్స్ అనే పర్సన్స్ ఎవరు ఉండడం జరుగుతుందో మే హ్యావ్ వన్ డైరెక్టర్ అపాయింటెడ్ బై ద స్మాల్ షేర్ హోల్డర్ డైరెక్టర్స్. ఆ పర్సన్స్లోకి వెళ్ళి ఏంటిది ఒక స్మాల్ షేర్ హోల్డర్ అనే పర్సన్స్ని సెక్షన్ 151 ప్రకారం అతన్ని నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ మినిమం నెంబర్ ఆఫ్ ఇన్ ఆర్టికల్స్. Minimum number in articles of the in minimum number of directors which the company should have may fixed in articles of association. మినిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రకారం ఏంటిదంటే మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని కంపెనీ అనేది ఏంటి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అది దేని ప్రకారం అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నియమావళి ప్రకారం ఏంటిదంటే మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హౌఎవర్ ద మినిమం నెంబర్ ఆఫ్ directors so fixed should not be less than in statutory minimum limit as in stated above. ఏంటిది ఇక్కడ
ఇక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం అయితే ఏ విధంగా మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని ఫిక్స్ చేయడం జరుగుతుందో అదేవిధంగా మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిక్స్డ్ షుడ్ నాట్ లెస్ దెన్ ఇన్ స్టాట్యుటరీ అమ్మ. శాసనాత్మక ప్రకారం కూడా ఏంటిదంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఏంటి నియమించిన డైరెక్టర్స్ అనే వ్యక్తులు ఏంటిది స్టాట్యుటరీ ప్రకారం కూడా ఏంటి దానికి తగ్గకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో మినిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నెక్స్ట్ వన్ మినిమం నెంబర్ ఆఫ్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్. Minimum number of statutory requirements of company. The provisions has to minimum number of directors in mandatory. There is legally compulsory. Minimum number of statutory requirement ప్రకారం ఏంటిది minimum number of directors అనే persons it can be mandatory అమ్మ. అదే విధంగా నెక్స్ట్ వన్ there is a in legally compulsory. ఇంకా లీగల్గా చట్ట ప్రకారం కూడా ఏంటిదంటే it is also in compulsory. Thus every company must have minimum number of directors at all times during its existence. There is the from the date of incorporation to dissolution of the company, any business transacted after the number of directors falls below in statutory minimum limit would be invalid. ఏంటిది ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పర్సన్స్ని అయితే ఏ విధంగా మ్యాండేటరీగా ఉండడం జరుగుతుందో లీగల్లీ కంపల్సరీగా ఉండడం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ ఏంటిది మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పర్సన్స్ని నియమించడం అనేది ఏ విధంగా జరుగుతుందో ఫార్మ్ ఆఫ్ ఇన్ డేట్ ఆఫ్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసినప్పుడు టిల్ డిసొల్యూషన్ ఆ కంపెనీ అనేది ముగింపు స్టేజ్ వరకు కూడా ఏంటిది ఆ మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పర్సన్స్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ టర్మ్ డైరెక్టర్స్.